ఓం నమో వెంకటేశాయ నమ. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దత్తాత్రేయ నమ. ఓం నమ శివాయ నమ. మనం ఇంతవరకు మనం ఏం చేస్తున్నామంటే ఈ శిఖిధ్వజుడు అనే ఆయన ఒక మహారాజు కథని మనం ఆధ్యాత్మిక కథని మనం చేసుకుంటున్నాం. అయితే ఈ శిఖిధ్వజుడు తన మనశ్శాంతి కొరకు అడవికి పోయాడు. ఆయన భార్య అయినటువంటి చూడాల ఆల్రెడీ రాజ్యంలోనే ఉండి రాణిగారు తన కార్యక్రమాలన్నీ సక్రమంగా నిర్వర్తించుకుంటూ బ్రహ్మజ్ఞానం పొందింది. అది కూడా చూసుకున్నాం మనం. తర్వాత ఈ శిఖిధ్వజ మహారాజు నాకు ఈ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే నాకు ఇక్కడ ఈ రాజ్యం అడ్డొస్తున్నది, సంసార బంధాలు అడ్డొస్తున్నాయి. కాబట్టి నేను ప్రశాంతమైన వాతావరణంలో ఒక అడవిలోకి పోయి, సుదీర్ఘమైన అడవిలోకి పోయి అక్కడ ప్రశాంత వాతావరణంలో నేను తపస్సు చేసి జ్ఞానస్థితికి పెట్టి బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవాలని ఒక తపంతో ఆయన మంచి అడవిలో దీర్ఘమైన అడవిలో లోపలికి వెళ్ళి ఒక మంచి చోట చూసుకొని తపస్సు చేయటం ఆరంభించాడు. ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయనకి జ్ఞానోదయం కలగటం లేదు. ఆయన మనసు కూడా ఒక స్థిరీకరణ చెందటం లేదు. ఏంటి నేను ఇంత దూరం వచ్చి రాజ్యం వదిలిపెట్టి ఇన్ని నా భార్య వాళ్ళని నా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చి చేసినా కూడా నాకు మనసు స్థిరీకరణ లేదని బాధపడుతున్నాడు. అటువంటి టైంలో చూడాలా ఆ మహాపతివర్త కాబట్టి ఆమె కుంభముని అనే ఒక ఆకారంలో ఆయన దగ్గరికి పెట్టింది. వెళ్ళి ఆయనకి జ్ఞానబోధ చేయడం మొదలుపెట్టింది. ఆ జ్ఞానబోధ మనం విన్నాం మనం. ఈరోజు ఆమె ఇంకా ఏం చెప్తుందో మనం చూద్దాం. మరి ఈరోజు ఇంకా జ్ఞానబోధ చేస్తూనే ఉంది. ఆ జ్ఞానబోధ ద్వారా ఆయన ఏమంటాడు, ఆమె ఏం చెప్తుందో మనం ఈరోజు శ్రద్ధ అయింది. ఆ కుంభముని రూపంలో ఉన్న చూడాలా శిఖిధ్వజునికి ఇంకా మరింత ఆయనకి ఇంకా జ్ఞానానికి సరిపడ ఇది కావట్లేదు. చంచల మనసు చంచలమైపోతుంది. అది గ్రహించి ఈయనకి ఇంకా లోతైన జ్ఞానబోధ కావాలి అనేటువంటి అనుకొని లోతైన బోధనను మళ్ళా చెప్పడం ప్రారంభించింది. రాజు అప్పుడు ఆమెను అడిగాడు, స్వామి, నేను రాజ్యాన్ని వదిలాను, తపస్సు చేస్తున్నాను, అయినా నాకు శాంతి దొరకటం లేదు, నా మనసు నిలకడగా లేదు. మరి కారణం ఏంటి? నేను అన్ని రకాలుగా సన్యాసం తీసుకున్నాను. ఒక మాటగా సన్యాసం అంటే తీసుకొని రాజకీయ సన్యాసం తీసుకొని మొత్తం ఇక్కడికి వచ్చి నేను ఇంత దుర్భేద్యారణ్యంలో ఏకాగ్రం చేస్తున్నాను. నా మనసు స్థిరీకరణ పొందలేదు, చిత్తం శాంతి కావట్లేదు అని ఆ యొక్క కుంభముని అడిగాడు. అప్పుడు ఆ కుంభముని ఏం చెప్తుందంటే, రాజా, ఈ బంధానికి కారణం ఎక్కడో బయట ఉందని మనం అనుకుంటున్నాం, కానీ బయట లేదు. ఎంత అహంకారం అంటే నీలోనే ఉన్నది. రాజా, బంధానికి కారణం అహంకారం. అహంకారం కనుక నువ్వు అహంకారం అంటే ఏంటి? నేను, నా కుటుంబము, నాది నీది, ఇది నాది, నీది నాదుడు, ఇవన్నీ ఉన్నంత వరకు మనకు మోక్షబంధం విడిపోదు. మోక్షబంధం అంటే ఈ కుటుంబ బంధాలు ఇవన్నీ నీకు ఈ బంధనాలు విడిపో.
కాబట్టి నీకు మొదటి అహంకార బుద్ధి వదలటం. అహంకార బుద్ధి వదలటం అంటే నీకు ఈ కుటుంబం మీద, రాజ్యం మీద నీకు అహంకారం, మమకారం ఉండదు. ఇంకా అది మనసులో ఆలోచిస్తున్నావు. దాన్ని మొదలు నువ్వు వదిలిపెట్టాలి అని ఏమో క్లియర్గా చెప్పింది. కుంభమునిలా ఉంది కాబట్టి కుంభముని చెప్పాడు. దీన్ని వశిష్ఠుల వారు ఒక శ్లోకం రూపంలో మనకు ఇచ్చారు. ఆయన ఏం చెప్పాడంటే, అహంకార అకృతం బంధం, అహంకార వినాశనం, అహంకార క్షయనిత్యం, బ్రహ్మైవ అవశిషతే, అహంకార కృతం బంధం. ఏది అహంకారం ఉందో దాంతో నీకు బంధం ఏర్పడుతుంది. అహంకారం అంటే నేను చేస్తున్నాను, నేను తపస్సు చేస్తున్నాను అనుకున్నదాడు. నేను ఇంత సుదీర్ఘమైన రోజుల్లో కూర్చాను అన్నాడు ఆయన. అంటే నేనన్న భావం పోవడానికి నేను ఇంత రాజ్యాన్ని వదిలిపెట్టి, అన్నిటిని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చి ఈ అడవుల్లో ఉన్నాను, తపస్సు చేస్తున్నాను, నా జ్ఞానం రావట్లే అంటాడు. అంటే నేనన్నది ఇంకా నాకు పోలేదు. అందుకొరకనే ఈ అహంకార అకృతం బంధం ఇది బంధిస్తుంది. ఇది నేను ఇంత దూరం వచ్చానన్న మాట అన్నాడుగా, అదే బంధిస్తున్నది అని చెప్తున్నాడు విశ్వామిత్రుడు. అంటే విశ్వామిత్రుడు ఆ యొక్క రూపంలో చెప్తున్నాడు. ఆ యొక్క కుంభముని చెప్తున్నది మనకు ఇక్కడ వశిష్ఠమహర్షి చెప్తున్నాడు. ఎవరికి? రావణ వారికి. అందుకని ఆ కుంభముని ఏం చెప్పింది? మొత్తం అహంకార కృతం బంధం. నువ్వు అహంకారం వదిలిపెట్టేంత వరకు నీకు ఈ బంధం పోదు. మొత్తం అహంకారమే వినాశనం. అట్టి అహంకారం అనేది ఉంటే ఇంకా ఉట్టి బంధాలు ఏర్పడటమే కాదు, మొత్తం వినాశనం కూడా. మొత్తం దాని అహంకారాన్ని వినాశనం చేయాలి. ఉట్టి ఏదో అహంకారం బంధంలా ఉందని కాకుండా దాన్ని ఏం చేయాలి? మొత్తం నశింపజేయాలి. అన్నిటికీ మూల అహంకారం అని పైన చెప్పిందిగా స్పష్టం. అందుకు అహంకారం వినాశనం చేయాలి. అహంకార క్షయ నిత్యం. ప్రతిరోజు అహంకారాన్ని నిత్యం దాన్ని నువ్వు అది అహంకారం ప్రతి మనం గంటకు అర్థాన్ని ప్రతిదానికి మనం అంటూనే ఉంటాం. నేను చేస్తున్నాను, నేను ఈ పని చేయాలి, నేను ఆ పని చేయాలని మనం ఏదో ఆ నేనన్న పదం రాకుండా పోదు. అది మనకు అలవాటు అయిపోయింది. మన జీవితంలో అదొక అలవాటు. కాబట్టి నిత్యం నువ్వు దాని అహంకార క్షయ నిత్యం, దాని నిత్యంగా ప్రతి నిత్యం దాని అహంకారాన్ని క్షయింపజేయాలి. బ్రహ్మై అవశిష్యతే. అప్పుడు నీకు ఎప్పుడైతే అహంకారం అనేది పోతుందో నీకు బంధ విముక్తం కలుగుతుంది. ఎప్పటికీ ఆ పరబ్రహ్మ యొక్క తత్వం నీకు బోధపడుతుంది. ఎప్పుడైతే అహంకారం అది పోయిందో నీకు ఆ ఆత్మతత్వం బోధపడుతుంది. ఈ బంధనాలు ఏర్పడవు, బంధనాలన్నీ పోతాయి. నువ్వు పోయినాయిగా నువ్వు అసలు నేనన్న పాటే మాట్లాడలేదు. నీకు అన్నింటినీ లయం చేసావు, మొత్తం అహంకారాన్ని లయం చేసావు. అంటే మనస్సు అప్పుడు మనసులో ఎటువంటిది నీన బుద్ధి లేకుండా మొత్తం నాశనం చేసావు, క్షయింపజేసావు, అన్నీ నాశనం చేసావు. కాబట్టి నీకు అప్పుడుగా నీకు ఎప్పుడు నిత్యం ఎప్పటికీ పరబ్రహ్మ స్వరూపం మిన్నే జాసి పెట్టావు. కాబట్టి అప్పుడు నీకు ఆటోమేటిక్గా పరబ్రహ్మ స్వరూపం, ఆత్మస్వరూపం నీకు నీ స్వస్వరూపం ఏదో నీకు జ్ఞానోదయం అవుతుంది, తెలుస్తుంది అని మన స్వామి ఆమె చెప్పింది. ఎవరికి? ఈ చికిద్వయ మహారాజు. కాబట్టి నువ్వు అహంకారాన్ని అట్లా ఊరుకుంటే అవసరం నీకు పరబ్రహ్మ స్వరూపం మీరుతుంది. అహంకారాన్ని అన్ని రకాలుగా వదిలిపెట్టి దాన్ని క్షయం చేసి నశింపజేస్తే నీకు పరబ్రహ్మ స్వరూపం కనపడుతుంది, నీకు జ్ఞానబుద్ధి కనపడుతుంది అని చెప్పింది. ఇంకా దీని ఆధ్యాత్మిక
ఏంటంటే ఈ అహంకారం అన్ని బంధాలకు మూలం. మామూలుగా మనం వారిస్తే ఈ అహంకారం ఎందుకు చెప్పాడు ఆయన? అహంకారం అన్నిటికీ మూలం, అన్ని బంధాలకు మూలం. అదే పైన ప్రస్తావన చెప్పింది. అహంకారం అందరికి, మనకైనా అంతే. అహంకారం పోవాలి. నేను గొప్ప, నేను రాదు, నేను అధికారిని, నేను అది అహంకారం. అహంకారం అంటే అది. నేను గొప్పవాడిని, నేను ధనవంతుడిని, నేను నా అంత వాళ్ళు లేడు, అదే అహంకారం. ఆ బుద్ధి పోవాలి. అహంకారం మొత్తం అహంభావం మనిషిలా భావిస్తాడు. నేను ఎన్ని అనుకుంటాడు, నేను గొప్పవాడిని, నేను ధనికుడిని, నేను ఆఫీసర్ని, మంత్రిని, రకరకాలు అనుకుంటాడు. ఈ శరీరాన్ని కూడా ఇంకోటి ఆధ్యాత్మికం. కొంతమంది ఈ శరీరం అదే, నేను బలవంతుడిని, నా శరీరం గొప్పది, నాకు నా అన్నట్టు నేను కర్తని, ఈ పని చేయడానికి కర్తని నేను అనుకుంటాడు. ఈ శరీరం నాది, ఈ పని చేశానంటే నేను కాబట్టి చేశాను ఈ పని అని భావిస్తాడు. ఇవన్నీ మొత్తం అహంకారం కిందకి వస్తాయి. నేను భోక్తని, నేను ఈ పని చేశాను, ఈ ఫలితం నాకు వచ్చింది అనేది భోక్తను అనేటువంటి భావం కూడా వస్తుంది. ఆయన నేనే కర్తను, నేనే భోక్తనని అనే భావాలతో నిండి ఉంటాడు. ఈ భావాన్ని కలిసి ఉన్నంత వరకు ఈ అహంకారం సావనట్టే, అహంకారం ఉన్నట్టే కదా. అహంకారం ఉన్నంత కాలం నీకు మనిషి చిత్తం శాంతపడదు. అది మెయిన్గా ఉన్నటువంటి మూల భావాన్ని ఆమె చెప్పింది. మన ఆధ్యాత్మికం కూడా అంతే. ఆధ్యాత్మికంగా ఇప్పుడు నేను చెప్తున్నాను. అయితే ఉపనిషత్తులు దీని గురించి ఏమంటున్నాయంటే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. అది కూడా ఏది ఈ ఉపనిషత్తులు కూడా ఏంటంటే నేను శరీరాన్ని కాదు, నేను ఈ మనస్సును కాదు, నేను ఈ పని చేయలేదు, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు అని చెప్తున్నది ఏది మన యొక్క ఉపనిషత్తులు చెప్తుంది. స్పష్టంగా చెప్పినాయి. నీ అనుకో, నేతి తీసేది, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ యొక్క మనసును కాదు, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు అని, నేను ప్రాణం కాదు, నేను ఇదిగా అంత పరబ్రహ్మమే అన్న. నేను ఎవరిని అంటే శుద్ధ చైతన్య పరబ్రహ్మ స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని, నా సస్వరూపము ఆత్మస్వరూపాన్ని అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని. ఈ శరీరం అంతా నేను కాదు, ఈ కర్తను నేను కాదు, ఈ శరీరం చేసే పనులకు నాకు సంబంధమే లేదు. ఆత్మ ఏంటి? సాక్షి. నేను ఆత్మ అంటే ఏమంటూ నువ్వు సాక్షిభూతుడు అన్నట్టు. అది నువ్వు తెలుసుకోవాలి. ఎంతసేపటికి నేను చేశాను, నేను చదువుకున్నాను, నేను అన్న భావం ఎక్కడుంది? అసలుకి చేసేదంతా ఆత్మ చైతన్యం చేస్తుంది. శరీరానికి ఏమి లేదు, గుట్టు. అది ఉపాధి. ఈ ఉపాధి మాత్రమే చేస్తున్నాం అనుకుంటున్నాను. ఈ ఉట్టి ఈ కళ ఏమైనా చేస్తుందా? దీన్ని రాయాలి, దీని చైతన్య స్వరూపం కావాలి, మనం చేపెట్టి రాయాలి. మనం చేయాలంటే దానికి ఆత్మ యొక్క చైతన్యం కలవాలి. అంటే ఈ కలము ఉట్టిగా దాంతో ఏం రాయదు, మనం రాయాలి. మనం రాయాలంటే మన యొక్క ఆత్మస్వరూపం మనకు దీనికి చైతన్యం వస్తేనే కానీ మనం చేయి పని చేస్తుంది, మన బుద్ధి పని చేస్తుంది, దాని ద్వారా మనం రాయగలుగుతాం. అయితే ఇందులో నీ ప్రమేయం ఎక్కడుంది? ఆ కళానికి ఎట్టది మనం ప్రమేయం లేదా, మనకు కూడా ఏ ప్రమేయం కూడా లేనట్టు. కాబట్టి మనకు ఈ ప్రమేయాలు లేవు కదా. అందుకని మనం అనుకుంటున్నాం అంటే ఆత్మచైతన్యంలో మనం పనిచేస్తున్నాం. మరి చేసే ఆత్మచైతన్యం అయితే నువ్వన్నది ఎట్లా అనుకుంటున్నావు? అహంకారాన్ని నువ్వు ఎట్లా దాన్ని పెట్టుకుని బతుకుతున్నావు? అహంకారం ఎందుకంటే నువ్వు నీ మందమతి విను. అందుకొరకనే నీ బుద్ధి సాఫ్ కావాలి, నీ మనస్సు శుద్ధి కావాలి. నీ మనస్సు శుద్ధి, బుద్ధి శుద్ధి అయితే నీకప్పుడు అసలు స్వరూపం నీకు బయటపడుతుంది. అప్పుడు ఈ అహంకార స్వరూపం మొత్తం పోవాలంటే చైతన్యంతో
ఈ మనస్సు చైతన్య స్వరూపుల్లో లీనమైపోవాలి. అప్పుడు ఆత్మ చైతన్యం అనేది నీకు తెలిసిపోతుంది. ఆత్మ చైతన్యం మనస్సు ఆ రెండు కలిస్తే అంటే ఆత్మ వైపు మన మనస్సు కనుక పోతే నువ్వు అది తెలుసుకుంటే అటువైపు తిరుగుతావు. ఇది బహిర్ముఖంగా తిరుగు. బహిర్ముఖం అంటే ఎంత ఇప్పుడు నేను చెప్పి నేను చేశాను అవి చేశాను ఎంత బహిర్ముఖం. అటు కాకుండా నీ మనసు శుద్ధిపడాలి. అసలు నేనేం చేయలేదు, నేను ఎవరిని చేయడానికని నువ్వు సక్రమంగా తెలుసుకుంటే అప్పుడు ఆత్మవైపు నువ్వు ప్రయాణం చేస్తావు. ఆత్మస్వరూపాన్ని నువ్వు ఆత్మ చైతన్యంని ఈ మనసు చేరుకుంటుంది. మనసు శాంత పడుతుంది. అప్పుడు నీకు శుద్ధం మనసు ఏర్పడి ప్రశాంత చిత్తంతో నీకు ఆత్మస్వరూపం కనపడుతుంది. అది ఇదనమాట. అది ఉపనిషత్తులు మనకు చెప్తున్న మాట అదే, ఉన్న వాస్తవం కూడా అదే. ఎప్పుడు మనం మంచి వైష్ణవ చెప్తున్నది అది. చిదాకాశ మనం ఇంకోటి ఇందులో చిదాకాశం అనే దాని గురించి చెప్పుకున్నాం. చిదాకాశం అంటే ఏమనుకున్నాం? ఈ ఆకాశం పైన ఉన్నటువంటి ఆకాశం చిదాకాశం. ఆ చిదాకాశం ఎటువంటిదంటే అందులో ఉన్నది సత్తు ప్లస్ చిత్తు, సత్స్వరూపం అయినటువంటి బ్రహ్మస్వరూపం ఉంటుంది. ఆయనతో కూడుకున్నటువంటి మాయాశక్తి ఉంటుంది. వీరిద్దరు ఉన్న స్థానమే చిదాకాశం, చిత్ ఆకాశం. ఆ ఆకాశం శూన్యమైన మొత్తం ఆకాశం అంటే ఏంటి? శూన్య ప్రదేశం, అదంతా శూన్యం. వీడిద్దరు తప్పితే అక్కడ ఉండవాడు ఉండడు, అంతా శూన్యమే. వీళ్ళు కూడా ఆకారం లేకుండా ఉంటారు కాబట్టి వీళ్ళకి కూడా కనపడదు కాబట్టి మొత్తం ఆకాశం చిదాకాశం శూన్య ప్రదేశం కంప్లీట్. అక్కడ నీకు ఏది కనపడదు. చిదాకాశానికి నువ్వు మనం పోయేటువంటి స్థలం చిదాకాశానికి, కానీ అక్కడ ఏది శూన్యం ఉంటుంది. అక్కడ సప్త చిత్తులు ఉంటారు కానీ నీకు కనపడరు. నువ్వు ఎప్పుడైతే ఆయన తత్వాన్ని గ్రహిస్తే అప్పుడు అక్కడికి పోతే ఆ పరబ్రహ్మ జ్యోతి నీకు కనపడదు. నువ్వు ఆయన తెలుసుకున్న స్థితికి రావాలి, అప్పుడు నీకు కనపడతాడు. అంతవరకు ఆయన అక్కడ నీకు ఉన్న ఇట్లా ఉన్నాడో అది ఏం కనపడదు, శూన్యం ఉంటుంది. ఆయన స్వరూపం నీకు దర్శనమైందంటే నీకు ఆనందం, బ్రహ్మానందం. ఇక నీకు అసలు ఏది అది ప్రపంచ దృష్టి కానీ ఏ దృష్టి ఉండదు. ద్వంద్వాలు కానీ సుఖశాంతులు కానీ ఏమి అన్నీ పోతాయి. అసలు ఇంక రెండు జాస్తి ఉండదు. ఇక బ్రహ్మస్వరూపం కనుక కాంతి ఆయన స్వస్వరూపం లభిస్తే నీకు మొత్తం అన్నీ పోతాయి. అనంత చైతన్యం అది. చిదాకాశం అంటే అనంత చైతన్య స్వరూపం. అది భవ్యాప్తి. అది ఆకాశం భవ్యాప్తి చాలా విశాలమైనది. ఈ ఆకాశం కన్నా ఎంతో విశాలమైనది. అది ఎన్నో రెట్లు పెద్ద ఆకాశం. అది నిరాకారం, నిత్యం, అది పర్మనెంట్. అది ఉండేదే అదే. ఈ ఆకాశం ఈ భూమి ఇవన్నీ పోయేవే. ఇవన్నీ పంచిపోతారే కదా, ఇవన్నీ నీ కంటికి కనపడుతున్నాయి కదా, అన్నీ ఇవన్నీ ఉపాధుల కింద లెక్కనే కాబట్టి అన్నీ పోతాయి. ప్రళయ కాలంలో ఇవన్నీ నశించిపోతాయి. నీకు మిగిలేది ఒక చిదాకాశమే మిగులుతుంది. ఆ ఆకాశం నిరాకారంగా ఉంటుంది. సచ్చిత్ స్వరూపుడు ఉంటారు. నీకు బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు వాళ్ళ యొక్క స్వరూపంతో ప్రకాశిస్తారు అక్కడ. అప్పుడు నీకు ఆ ప్రకాశం కనుక దొరికిందంటే అందులో లీనమైపోతావు. నీకు బ్రహ్మానందం దొరుకుతుంది. అక్కడ ఉండేది ఏంటి? వాళ్ళ దగ్గర బ్రహ్మానందం ఉంటుంది. అందులో పడిపోతే నీకు ఆనందం తప్పితే నీకు ఏ దశ ఉంటూనే ఉండదు. అది రావాలని, ఆయన దర్శనం కావాలని, మన చిదాకాశానికి పోవాలని మనం ప్రతి మానవుడు కోరుకోవాల్సినటువంటి ఇది అన్నీ ఆమె చెప్తున్నది. ఈ చిదాకాశం కదా అక్కడికి నువ్వు పోవాలయ్యా. నువ్వు ఈ మనసు సాధన చేసుకొని పోతే నీ స్వస్వరూపం దర్శించుకుంటే నువ్వు చిదాకాశానికి పోతావు. అక్కడ నిరాకారంగా ఉంటుంది, నిత్యం, అది శాశ్వతమైనది. ఆ చిదాకాశం ఆయన అదంతా శూన్య ప్రదేశం. ఆయన స్వస్వరూపాన్ని, నీ స్వస్వరూపం అక్కడ ఉంది. అసలు నీలోనే ఉంది. అది
అది నీలో ఉంది, ఆత్మలా ఉంది, అక్కడ పరబ్రహ్మ స్వరూపంలో ఉంది. నీవు ఈ దర్శనం తీసుకుంటే ఆయన దర్శనం తీసుకుంటే ఆయనే ఈయనే ఆయన. కాబట్టి నీకు ఆటోమేటిక్గా నువ్వు ఆత్మదర్శనం అయితే నీకు అది తెలుపుతుంది. అందుకనే నువ్వు తత్వమసి, తత్వం అది త్వం, నీవు అది అయి ఉన్నావు. ఏది? ఆ చిదాకాశ పరబ్రహ్మ స్వరూపుడువే నీవు అయి ఉన్నావు అని చెప్పింది కుంభమాని చెప్పాడు. ఇక ఎన్ని ఆమె బోధ బాగా చేస్తున్నది. తన సిద్ధోజ్జి భర్తకి ఎన్ని బోధ చేస్తుంది. నువ్వు మనసు కంట పెట్టుకుంటే ఇదని చేసుకుంటే నీకు ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం వస్తే నీకు అదే పురుషత్వం చెప్పింది, అదే నీకు చిదాకాశంలోకి నువ్వు పోతావు. ఆత్మదర్శనం అయితే నీకు చిదాకాశ దర్శనం బ్రహ్మస్వరూపంలో పోతావు. ఆ చిదాకాశాన్ని మామూలుది కాదే, అది శాశ్వతమైన పదం, బ్రహ్మపదం, పరబ్రహ్మస్వరూపం ఉండే చోటు కాబట్టి, ఇంద్రియం కాబట్టి అక్కడ పో. అది శాశ్వతమైనది. అది ఎప్పుడు వేళలాహరికి ఉండేది, ఉండే స్థానం అది ఒక్కటే. అక్కడికే పరబ్రహ్మం ఉండేది. అక్కడనే పరబ్రహ్మ స్వరూపుడు అంటే సత్య స్వరూపుడు ఆయన ఉండేది. అక్కడికి పోవాలంటే ఎంత చేసుకోవాలి, సాధన చేయాలి అని దాని ఇంపార్టెన్సు, జ్ఞానం యొక్క ఇంపార్టెంటు, విజ్ఞానం యొక్క బ్రహ్మజ్ఞానం ఇంపార్టెన్స్ అంతా ఆయనకి చెప్తుంది. అట్లా ఇంకా ఏం చెప్పిందంటే వేదాంతం ప్రకారంగా మనకు 3 అవస్థలు ఉన్నాయా. ఒకటి జాగ్రత్త అవస్థ, 2 స్వప్నావస్థ, 3 సుషుప్తావస్థ. ఈ 3 అవస్థలను మన మానవరం ఇక్కడ అనుభవిస్తున్నాం. కానీ ఇంకో 4వ అవస్థ ఒకటి ఉంది. ఆ 4వ అవస్థ ఏంటి? తురీయ అవస్థ, తురీయ స్థితి. అంటే ఇది మా మాండూక్యోపనిషత్తులో చెప్పబడ్డది. ఈ తురీయ స్థితి గురించి మొత్తం మాండూక్యోపనిషత్తులో మంచి వివరణ ఇచ్చారు. అయితే ఈ తురీయ అంటే ఏంటి అంటే ప్రళయం ఏర్పడినప్పుడు ఎంత నశించిపోతుంది. అక్కడ తురీయంలో ఉంటారు అంతా. ఈ శరీరాలు ఇవన్నీ పోయి ఈ ఉపాధులు మొత్తం ఉపాధులు ఉన్నాయన్నీ నశించిపోతాయి. తురీయంలో సూక్ష్మ శరీరంలో అక్కడ అన్నీ తురీయంలో పరబ్రహ్మ స్వరూపం దగ్గర అందరూ అక్కడ ఉంటారు. పరమేశ్వరుని యొక్క లోపల అనుకోండి, ఆయన లోపల ఆయన లోకంలో అన్నీ ఉంటాయి. అక్కడ ఉంటే అప్పుడు తురీయంలో నీకు ఏది తెరదు. తురీయంలో అంటే మోక్షం ఇంకా రాలేదు. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ప్రళయకాలం అయిపోయిన తర్వాత నీకు నీ యొక్క కర్మను బట్టి మళ్ళా ఏ లోకం బాగున్నో ఆ లోకానికి మళ్ళీ ఆ పరబ్రహ్మం నిన్ను మళ్ళా పంపిస్తుంది. మోక్షస్థితి బాగుంటే పరబ్రహ్మ స్వరూపంలో ఐక్యంగా అది తురీయ స్థితికి పోయేది మాత్రం కాదు. తురీయ స్థితి ఒక రకంగా అక్కడ ఉన్నంతకాలం నీకు ఏది ఉండదు. మళ్ళా ఈ లోకాలకి నీ పాపాలు నీ కర్మాలు బట్టి అక్కడ తురీయ స్థితి పరబ్రహ్మస్వరూపుడు నిన్ను తెక్కగట్టి చూసి నిన్ను మళ్ళా ఆ మాయ, ఆయన మాయతో కూడుకుంటాడు. ఆ మాయ నిన్ను మళ్ళీ ఈ లోకాలకి పంపిస్తుంది. నువ్వు ఏ జన్మెత్తానో నీవు మళ్ళీ ఏ కర్మలు చేయాలనో ఏం చేయాలనో అనేది ఆయన ఏం చేయడు, అంత మాయే చూసుకుంటుంది. మాయ అంటే అమ్మవారు చూసుకొని మళ్ళీ మనకి ఇక్కడ మనకు మళ్ళీ పంపించి మళ్ళీ మన బాధలు ఇక్కడ మనకి ఏ జన్మ వస్తే ఆ జన్మ మన పాపాలను మన కర్మానుసారాన్ని మన జన్మెత్తి మనం చేస్తూ వస్తాం. కాబట్టి అక్కడ ఉండే దేవుడు ఆ తురీయ స్థితిలో శరీరం ఉపాధి 2 జీవుడు ఉంటాడు. లోపల సూక్ష్మ శరీరం లోపల జీవుడు ఉన్నాడుగా, ఆ జీవుడు ఉంటాడు. ఈ జగత్తు కూడా ఉంటుంది. జగత్ అంటే ఎన్ని రాసులు ఎన్ని కూడా సూక్ష్మ శరీరంలో ఉంటాయి. అక్కడ అతను ఈశ్వరుడు ఉంటాడు, పరబ్రహ్మస్వరూపుడు. ఈశ్వరుడు పరబ్రహ్మం. ఈ జీవుడు జగత్తు ఈశ్వరుడు ముగ్గురు ఉంటారు. ముగ్గురు ఉండి అప్పుడు ఏం చేస్తున్నాడు ఈశ్వరుడు? మన ప్రళయకాలం అయ్యేంతవరకు అక్కడే ఉంటారు ముగ్గురు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ 3 లోకాలకు వస్తారని చెప్పారు. ఏది వస్తారు? జీవుడు జగత్తు మొత్తం మళ్ళీ ఇక్కడ మాయాచేత సృష్టిపోయి ఇక్కడ మళ్ళీ యథాప్రకారంగా మనకు కనిపిస్తూనే ఉంటుంది. మళ్ళీ యథాప్రకారం వస్తాం. అక్కడ ఉండేది
ఈశ్వరుడు ఒక్కడే ఉంటాడు. ఆయన మరి ఎక్కడికి ఉంటాడు? ఆయన ఉండే స్థానం ఒకటే. ఏంది చెప్పాగా మనం? చిదాకాశంలోనే ఉంటాడు ఆయన. ఈ ఈ తులి స్థితిలో టెంపరీగా వీళ్ళందరినీ ప్రళయకాలంలో అక్కడ దాచిపెట్టి మరుగు, ఆ మరుగులో ఉంచి మళ్ళీ ఈ ప్రళయకాలం అయిపోయిన తర్వాత అందరినీ మళ్ళీ ఈ జీవుని జగత్తుని మొత్తానికి కిందికి పంపిస్తాడు. పంపించి ఆయన మళ్ళా పరబ్రహ్మస్వరూపంలో కూడా నిరాకారంగా అస్పష్ట ఆయన కనపడడు. ఆ పరబ్రహ్మం కనపడదు, నిరాకారం కాబట్టి కనపడదు. ఆయన కనపడాలంటే మనం ఆత్మని దర్శించుకుంటే ఆత్మస్వరూపమే ఆయన కాబట్టి అప్పుడు మనకు ఆ వెలుగులో ఆయన దర్శనం లభిస్తుంది. నువ్వు చిరాకాశానికి పోతే అక్కడ నీకు దర్శనం భాగ్యం అయింది. పరబ్రహ్మస్వరూపం యొక్క భాగ్యం అట్లా కనపడుతుంది. అందులో లీనమైపోతా, నీకు ఏ బాధ ఉండదు. ఇది అసలు మనిషి యొక్క ఇది అని ఆమె మొత్తం చెప్పింది. ఆ శకిద్వైకి మొత్తం చెప్పింది. మొత్తం అహంకారం నశిస్తే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి? మనకు అహంకారం, జీవుడికి అహంకారం ఉంటుంది. ఈ అహంకారం నశిస్తేనే బ్రహ్మం అవుతాడు. అంటే జీవుడు పరబ్రహ్మంలో కలిసిపోతాడు. జీవుడు కూడా పరబ్రహ్ముడు. ఎప్పుడు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు, బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు జీవుడే బ్రహ్మం అని అద్వైతం మొత్తం చెప్పింది. విశిష్టాద్వైతం వారు ఏం చెప్పినంటే, జీవుడు నీకు ఆత్మజ్ఞానం కలిగితే ఈ అహంకారం అంతా పోయి నీవు నిజంగా అంత కృషి చేసి అంత బాధపడి నీకు నిజంగా ఆత్మజ్ఞానంగా దర్శనం ఇచ్చి ఆత్మజ్ఞానం పొందితే జీవుడు ఆ బ్రహ్మానికి శేషుడిలా అంటువాడు. అంటే అంత దగ్గరగా ఉంటాడు. శేషుడే ఆయన మీదనే నారాయణమూర్తి ఉండేది. నారాయణమూర్తి ఎలా అయితే శేషుడికి నారాయణకి బంధం ఎలా ఉందో, జీవుడికి పరమాత్మకి అదే బంధం ఉన్నట్టు ఉండి నీవు ఆనందాన్ని పొందుతావు. అది చెప్పారన్నమాట. అంటే జీవుడు పరమాత్మ, శేషుడు నారాయణకున్న బంధంలాగానే జీవుడికి పరమాత్మకి అదే బంధం. అంటే అంత తాదాత్మ్యం చెందుతారు, అంత ఇదిగా ఉంటారు. కానీ అందులో ఆయనలో లీనమవడం కుదరదు. అక్కడ అద్వైతం వాళ్ళే లీనంలో ఆయనలో లీనమవుతారు. అక్కడ ఒకటే, అక్కడ ఉండేది పరమాత్మ ఒకటే, పరబ్రహ్మ. ఈ జీవుడు పరమాత్మ రెండు ఒకటైపోతాయి. ఇక్కడ జీవుడు ఉంటాడు, పరమాత్మ ఉంటాడు. ఎట్లా? ఆ శేషుడు పరమాత్మ లెక్క ఉంటారు. పరమానంద ఆయన శేషుడు ఆయన మోస్తూ, ఆయన ఇవ్వైనా చూస్తూ, ఆయన భరిస్తూ ఎంత ఆనందంగా ఉంటాడు. నువ్వు కూడా అంత ఆనందంగా ఉంటావు. ఇక ద్వైతం ఏం చెప్తుందంటే, నీకు ఆ బ్రహ్మం వేరు, నువ్వు ఈ భక్తి ద్వారా సాధించుకున్నావు ముక్తి ముక్తి సాధించావు. కానీ ఇది నీకు ఈ మోక్షం నువ్వు వేరే ఆయన ఎప్పటికీ నువ్వు కాదు. నీకు ఆయన దగ్గర ఎంట్రన్స్ లభిస్తుంది, నువ్వు అక్కడ ఉంటావు. మోక్షం లభిస్తుంది, నీకు మోక్ష స్థితి లభిస్తుంది. అంతే. ఆయన కలవడం అనేది ఎప్పుడు నీ అసలు అది పెట్టుకోమాకు. నువ్వు ఆయన విష్ణువు, నువ్వు కాదు అల్పుడివి. ఆయన ఆయన సర్వజ్ఞుడు కాబట్టి నువ్వు అక్కడ నీకు మోక్షం లభిస్తుంది. అక్కడ ఆ వైకుంఠంలో నీకు ఒక మూలగా ఒక చోట నీకు సీట్ లభిస్తుంది. అంతే అని అంటారు ద్వైతులు. ఈ సంప్రదాయ జ్ఞానస్తులో బ్రహ్మజ్ఞానం పొందటానికి ఏం చేయాలంటే సాధన చేయాలి. ఈ సంప్రదాయం మామూలు జ్ఞానం సంపాదించడం ఇంత మంచి చెప్పారండి. మీరు జ్ఞానంగా ఏం చేయాలి అంటే, ఈ ఆత్మజ్ఞానం పొందటానికి మనకేం చెప్తున్నాయంటే గ్రంథాలు శ్రవణం చేయాలి. అంటే పెద్ద పెద్ద వాళ్ళ
మునుల దగ్గర నుంచి, ఋషుల దగ్గర నుంచి, జ్ఞాన సంపన్నుల దగ్గర నుంచి, మన దగ్గర ఇప్పుడు ఉన్న జ్ఞానం బోధించేవాడు. ఆ జ్ఞానం వాళ్ళ దగ్గర గురువుల దగ్గర నుంచి మనం సద్గురువుల దగ్గర నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. జ్ఞానం చేసి దాన్ని మననం చేయాలి. ఇది జ్ఞానం అంటే ఇప్పుడు మనం బోధించుకున్నది ఆ జ్ఞానం వాళ్ళ దగ్గర నేర్చుకొని దాని దగ్గర మనం నేర్చుకోవాలి. ఇదంతా నేను చెప్పినంత నేను 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 నేతి 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 అనేది భావం పెట్టుకోవాలి. ఎంత నేను ఆయన స్వరూపాన్ని అనుకోవాలి, ఆత్మస్వరూపాన్ని అనుకోవాలి. ఆత్మను దర్శించడానికి పట్టుదల ఉండాలి. దానికి సాధన చేయాలి. సాధన అంటే ఇక్కడ వీళ్ళు మన దగ్గర ఏం చెప్పంటే నిధిధ్యాసనం అన్నారు. నిధి అంటే నిధిధ్యా ముందు శ్రవణం, తర్వాత మననం, దాన్ని బాగా మనం తీసుకోవాలి. తర్వాత నిధిధ్యాసనం అంటే సాధన. 24 గంటలు సాధన చేస్తాం. నిధిధ్యాసనం పెట్టుకోవాలి. సమాధి స్థితిలాగా నువ్వు చేరుకోవాలి. ఈ 3 ముఖ్యమైన సాధనలు పెట్టుకుంటే నీకు ఆత్మ జ్ఞానం కలుగుతుంది. గుట్టిగా ఏదో ఇన్నంత మాత్రం నీకు ఇటుని మళ్ళీ నీ గోళ నీదే, నీ లోకం నువ్వే అంటే మళ్ళీ అటే నిన్ను ఈ లోకం నిన్నటే గుంజుకుంటుంది. ఈ మాయ అటే గుంజుతుంది. మాయాలోకంలోకి మాయ సామాన్యం చాలా బలమైనది. అది ఎమ్మటే మళ్ళీ ఈ లోకంలోకి నేను గుంజుతుంది. అందుకొరనే 24 గంటలు శ్రవణం చేయాలి. 24 గంటలు దాని మీద మరణం పెట్టుకోవాలి. నేను పరబ్రహ్మస్వరూపుణ్ణి, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను సాక్షిని మాత్రమే, నేనేమి చేయటం లేదు, నేను సాక్షిని, నేను కర్తను కాదు, భోక్తను కాదు. ఇది నిత్యాసనం సాధన అంటే అనుకోవాలి. ఏ పని చేసినా నువ్వు సృష్టిలో తిరుగు, కర్మ చేయి, కానీ కర్తృత్వం నీది కాదు, కర్మ భోక్తృత్వం నీది కాదు. ఇది చేయాలి. అప్పుడు నీకు వస్తుందని చెప్పాడు మహర్షి. ఈ బోధ విన్న తర్వాత చికిద్వయుడికి అంతర్ముఖ స్థితి, ఒక రకమైనటువంటి ఇంత బోధ చెప్పేవారు కదా. చికిద్వ మనసులో మొట్టమొదటిసారి మనసు తెలిసిపోయింది. నిజంగా నేను ఇంతవరకు పొరపాటు చేస్తూ వచ్చాను అన్న ఇదిలోకి పోయి అప్పుడు ఆయనకి ఏమొచ్చినట్టు ఎక్కువ మొహం చెప్పిన తర్వాత అప్పుడు ఆయన ఈ బాధ చెప్పింది కదా ఆ మునివేషంలో చెప్పారు కదా. అప్పుడు ఆయనకి చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు ఈయనకి ఒక లోతైన ప్రశ్న వచ్చింది. నేను ఇంతకాలం తపస్సు చేసినా కానీ అది నిజంగా నాలో చాలా తప్పులు ఉన్నాయి, నేను నిజమైన తపస్సు చేయలేదు అన్న గ్రహించుకొని అప్పుడు ఏమనుకున్నా అంటే అతని తపస్సు ఇప్పుడు నేను బాహ్య తపస్సు కాదు, ఆత్మవిచారణ చేయాలి. అసలు నేను ఎవరు అని ప్రశ్నించుకున్నాడు ఆయన. హూ యామై, నేను ఎవరు అని అప్పుడు ఆయన తనంతా తాను ప్రశ్నించుకున్నాడు. ప్రశ్నించుకొని అంతర్ముఖంలోకి వెళ్ళిపోయాడు. బాహ్యంలోకం లేడు, అంతర్ముఖ దిశకి తన మనసును ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టి నేను ఊయామై అనుకుంటూ సాధన చేస్తూ మొదలుపెట్టాడు. నేను ఈ కర్తృత్వం భోక్తృత్వం అన్నీ మర్చిపోయాడు. పోయి ఆయన కేవలం బ్రహ్మతత్వం మీద ధ్యాస పెట్టి ఆత్మను చూడాలని పద్ధతితో ఆత్మదర్శనం కొరకు తాతలాడుతూ ఆయన లోపలికి ఆత్మవిచారాన్ని పెట్టుకున్నాడు. ఆత్మవిచారాన్ని ఆత్మవైపు పోయాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది చికిద్వరికి ఇప్పటిదాకా ఎందుకు జ్ఞానం కాలేదు. ఆయన మనస్సు ఇంతవరకు ఆయనకు బహిర్ముఖం మీద కానీ అంతర్ముఖం మీద అనిపించలేదు. అంతర్ముఖం మీద ధ్యాస ఇప్పుడే వచ్చిందండి. ఇంతవరకు అక్కడనే కదా అడవిలో ఇన్నాళ్ళ పట్టి ఉన్నాడు, తపస్సు చేస్తున్నాడు. కానీ ఆయనకి ఇది కాదు, సరైనటువంటి అవగాహన ఆయనకి కలగదు. ఇప్పుడు ఆత్మ అంటే ఏంటో అర్థం చేసుకున్నాడు. ఆత్మ జ్ఞానం అంటే ఏదో తీసుకున్నాడు. మొత్తం అహంకారం నశించిపోయింది. దానికి ఆత్మ ఇది ధ్యాస పోయి శుద్ధ చైతన్య స్వరూపాన్ని దర్శనం చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. ఇక
ఈ విధంగా ఆత్మముగా అంతర్ముద్రలోకి పోయి ఆయన దాన్ని చేసుకుంటూ వెళ్ళాడు. ఇక మనం ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో అంతర్ముఖంపై ఆయన అది లాస్ట్ ఎపిసోడ్, దాంట్లో మనం ఆయన ముక్తి పొందిన సంగతి తెలుసుకుందాం రేపు. ఓ నమో వెంకటేశాయ నమః. ఓం దత్తాత్రేయ నమః.